స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 2 ఒత్తులు కలిగినటువంటి నేత్రాహారతి. వ్యాపార పురోభివృద్ధి జరగాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములకు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 3 ఒత్తులు కలిగినటువంటి బిల్వహారతి. సంతానముకు సౌభాగ్యము కలగాలని, కుజదోషములు నాగదోషములు తొలగి సర్వ సౌభాగ్యములు కలగాలని, కాలసర్పదోషములు తొలగి మంచి సంతానము మంచి వివాహము జరగాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 4 ఒత్తులు కలిగినటువంటి నాగాహారతి. వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 5 ఒత్తులు కలిగినటువంటి పంచభూతహారతి. వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 6 ఒత్తులు కలిగినటువంటి రథహారతి. భక్తులకు నవగ్రహ దోషములు తొలగిపోవాలని, నవగ్రహముల యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 9 ఒత్తులు కలిగినటువంటి గ్రహహారతి. వరసిద్ధి వినాయక స్వామి వారికి 12 రాశులలో జన్మించిన ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్య భోగభాగ్యములు ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 12 ఒత్తులు కలిగినటువంటి సూర్యహారతి.
స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 27 ఒత్తులు పెట్టినటువంటి పరమాత్మ ఒక్కడే. ప్రతి మతము స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు.